కేసీఆర్ నివాసంలో కేటీఆర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. హరీష్ రావుతో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అలానే కవిత భర్తతో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. సో న్యాయ నిపుణులతో కూడా కేటీఆర్ చర్చిస్తున్నారు. సో రేపు సుప్రీంకోర్టులో హైకోర్టు క్వాష్ పిటిషన్ని కొట్టివేసినటువంటి నేపథ్యంలో సో ఈ తీర్పు మీద కేటీఆర్ రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు. సో అసలు నందినగర్లో ఏం జరుగుతుంది? ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ తథ్యం అనేటువంటి ప్రచారం నేపథ్యంలో సో ఎట్లా వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది? మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్, సో ఒక ఉత్కంఠ అయితే వీడింది. సో ఇప్పటివరకు కొంత హోప్స్తో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో హైకోర్టు తీర్పు అనేటువంటిది వాళ్ళని కొద్దిగా నిరాశపరిచినట్టుగానే మనకి చెప్పుకోవచ్చు. ఇక అరెస్ట్ తథ్యం అనేటువంటి వాతావరణం మీద కనిపిస్తుంది. ఏంటి బీఆర్ఎస్ మూవ్ ఎట్లా ఉండబోతోంది? కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల్లో కావచ్చు కొంత నిరాశ కనిపిస్తుంది. వాస్తవానికి 10:30 కంటే ముందే ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలోనే కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులంతా కూడా ఒక్కరొక్కరుగా 9 కూడా ఇక్కడ చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా తీవ్రంగా సమాలోచనలు చేశారు. ఈ కేసు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనేది వాళ్ళ ఆశాభావం. అయినప్పటికీ కూడా కాసేపు క్రితమే హైకోర్టులో ఎదురు దెబ్బ తగలటంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కావచ్చు, శ్రేణుల్లో కొంత నిరాశ కనిపిస్తుంది. ఇక తదుపరి ఏం చేయాలి అనే దాని మీద పార్టీ ఏదైతే నందినగర్ నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, ఆమె కవిత భర్త అనిల్తో పాటుగా ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశంలో ఉన్నారు. సో ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు తలుపు తడితే ఎలా ఉంటుందన్న దాని మీద కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా హైకోర్టు తీర్పు కాపీ రావాల్సి ఉంటుంది. అది కూడా సర్టిఫైడ్ కాపీయే కావాల్సి ఉంటుంది. సర్టిఫైడ్ కాపీ రావాలంటే హైకోర్టులో సాయంత్రం వరకు కూడా సర్టిఫైడ్ కాపీ వచ్చే అవకాశం ఉందనేది కూడా మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే గతంలో ఇలాంటి కేసుల వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలా ఓవర్కమ్ అయ్యారు ఇతర నాయకులు కావచ్చు, ఇలాంటి కేసులు నమోదైనప్పుడు ఈడీ కేసు ఒకవైపు ఇప్పుడు 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అటు ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. కాబట్టి 2 కేసులను ఇచ్చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఏసీబీ కేసుకు సంబంధించి మాత్రమే క్వాష్ వేశారు. సో ఇప్పుడు తదుపరి ఏం చేయాలనేది కూడా కీలక సమావేశం జరుగుతుంది. వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో నాంతూ వచ్చింది. ఆఖరి వరకు కూడా తమకు పూర్తిగా అంటే తమకే అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ నిన్న కూడా వ్యక్తం చేశారు. తాను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఇది కేవలం కక్షపూరితంగా అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కేసుగానే తాను పరిగణిస్తున్నట్టు కూడా చెప్పారు. షాక్ మీద షాక్ అన్నట్టు నిన్న ఏసీబీ మరొకసారి కేటీఆర్కు నోటీస్ ఇవ్వడం, ఎల్లుండి అంటే 9వ తేదీ అంటే ఎల్లుండి విచారణకు రావాలనేది ఏసీబీ చెప్పిన మాట. సో ఇప్పుడు కేసులో అంటే హైకోర్టులో తీర్పు ప్రతికూలంగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ దూకుడు పెంచే అవకాశం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ లక్ష్యం అంటే ప్రభుత్వం కావచ్చు, ఏసీబీ కావచ్చు ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా ఉన్నాయి. వాస్తవానికి మొదటి నుంచి కూడా ఈ కేసు వ్యవహారంలో, కేటీఆర్ వ్యవహారంలో అటు ప్రభుత్వము ఏసీబీ కూడా అంతే సీరియస్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసే అవకాశం ఉండదు. ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఏసీబీ ఈరోజే అంటే వాస్తవానికి ఎల్లుండి విచారణకు పిలిచినప్పటికి కూడా ఈరోజే కేటీఆర్ను మళ్ళీ అంటే అరెస్ట్ చేస్తారన్న